గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు, కడుపు మీద కాలితో తన్నాడని కేసు పెడితే బంధువులే, వాళ్ళ వదినే, వాళ్ళ అన్న భార్య. అయ్యో. అది ఆ విషయం బయట రాలేదు. ఎంతసేపు దళిత అమ్మాయిని తన్నారంటారు కానీ తన్నిండేవాడు కూడా తన్నిండేది అబద్ధము, మెడబట్టి కిందికి తోసిండేది నిజం. ఇంకొక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి అతను జనసేన నాయకుడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికని చెప్పి ప్రయత్నం చేసే పరిస్థితి. చాలా మంది వాస్తవాలు తెలియని వాళ్ళు చాలా దారుణంగా వాడిని వైసీపీకి అండగట్టేసి వానికి అసలు వైసీపీ పార్టీ జెండా పట్టుకునేది కానీ ఇప్పటికీ. అంటే నేను జనసేన పార్టీ ఎంపీటీసీ. రాయలసీమలో గెలిచిన ఏకైక వ్యక్తిని ఒక్కనే. నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చి ఎందుకు క్రాకర్స్ కాలుస్తాడు? ఆ మాత్రం ఇంగితో నీకు లేకపోతే పోయింది కానీ జనాలకు లేదనుకుంటున్నారా? మీకు వచ్చింది పచ్చ కవర్లో అంతే. ఫ్రీగా కేక్ వస్తుంది, ఫ్రీగా బిర్యానీ వస్తుంది అని తప్ప వాళ్ళకు రాజకీయంగా ఏదో చేయాలా ఇంకోటి పెట్టాలని ఇంటెన్షన్ అయితే లేదు. వాడు కేవలం ఆ రోజు మాత్రమే వాళ్ళతో పాటు సెలబ్రేషన్ లో పాల్గొనడమే వాడు చేసిన తప్పు. ఇది అటు తిప్పి ఇటు తిప్పి జగన్ ని టార్గెట్ జగన్ ని ప్రభుత్వాన్ని వాళ్ళ పైశాచికాన్ని చూపించడం కోసం వీడు బలి అయిపోయినాడు. ఎందుకు ఈ నాటకం అవసరమే ఉంది?